లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ అనేది 2026 నుండి మనకు స్లైడింగ్ స్కీమ్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకు ప్రీవియస్గా ఎలా ఉండింది, మనకు న్యూగా వచ్చిన స్లైడింగ్ స్కీమ్ అంటే ఏమిటి, దీనివల్ల యూజెస్ ఏంటి, అలాగే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే ముందుగా వచ్చేసి ఓల్డ్ సిస్టమ్ ఎలా ఉండేది ఇప్పుడు చూద్దాం. గత విధానంలో ఒక క్యాండిడేట్కి ఒకటి కంటే ఎక్కువ పోస్టులో జాబ్ వచ్చినా కూడా చివరికి ఒకే దాంట్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉండేది. ఎగ్జాంపుల్ బీఎస్ఎఫ్ లేదా సిఎస్ఎఫ్లో సీటు వచ్చిన విద్యార్థి మరో డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే ఆ సీట్ అయితే ఎంటీగా అయితే మిగిలిపోయేది. అంటే ప్రీవియస్గా అయితే అలాంటి సీట్ అయితే నెక్స్ట్ మెరిట్ అభ్యర్థికి అయితే ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు అంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ కోసం వేచి ఉండాల్సి వచ్చేది. ఇది ఓల్డ్ సిస్టమ్ అనమాట. మనకు ఎస్ఎస్సి అనేది స్లైడింగ్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. కొత్త విధానంలో వెయిటింగ్ లిస్ట్ లేదా స్లైడింగ్ మెకానిజం అయితే వర్క్ అవుతుంది. మనకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఒకవేళ జాయిన్ కాకపోతే వెరిఫికేషన్ టైం బట్ ఒకవేళ డ్రాప్ అవుట్ అయినారనుకో, ఆ ఎంటీ సీట్ని నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఏ క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళకైతే మనకు జాబ్ అయితే ఇస్తుంది అనమాట ఈ స్లైడింగ్ స్కీమ్ వల్ల. సింపుల్గా చెప్పాలంటే ఒక క్యాండిడేట్ బయటికి వెళ్ళిపోతే ఆ సీట్ ఎంటీగా అయితే ఉండిపోతుంది. నెక్స్ట్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నాడో ఆ క్యాండిడేట్కి అయితే ఆ జాబ్ అయితే వస్తుంది అనమాట. అది మేల్ కానీ ఫీమేల్ కానీ ఆ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఆ క్యాండిడేట్కి జాబ్ వస్తుంది. అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సినంత అవసరం లేదనమాట. ఆ క్యాండిడేట్స్ ఎవరైతే నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్లోనే వాళ్ళకి జాబ్ అయితే వచ్చేస్తుంది అనమాట, వెయిట్ చేయకుండా ఈ స్కీమ్ వల్ల. తర్వాత ఎస్ఎస్సి బోర్డ్ అనేది మల్టీ ఏజెన్సీ ఎగ్జామ్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయబోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఏదైతే ఎస్ఎస్సి బోర్డ్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్స్కి అంతా మల్టీ ఏజెన్సీ ఎగ్జామ్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. లైక్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ కానీ ఈ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే ఫాస్ట్గా అయితే మనకి ఎగ్జామ్ సెక్యూరిటీ అయితే మనకు కల్పిస్తుంది అనమాట. మనకి ఎటువంటి పేపర్ లీక్ కాకుండా అలాగే మనకు సెక్యూరిటీ విషయంలో మనకు ఈ సిస్టమ్ అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఫాస్ట్గా ప్రాసెసింగ్ అవుతుంది. అంటే మనకు రిజల్ట్స్ ఫాస్ట్గా రావడం, అలాగే నెక్స్ట్ స్టేజెస్ ఫాస్ట్గా అయిపోవడం, ఇలాంటివన్నీ ఈ సిస్టమ్ వల్ల మనకు ఫాస్ట్గా జరుగుతుంది. ఆ తర్వాత మనకు కరెక్ట్గా ఫెయిర్ నార్మలైజేషన్. ఒకవేళ మీకు పేపర్ టఫ్గా వస్తే మీకు నార్మలైజేషన్లో ఎక్కువ మార్కులు అవుతాయి. ఆ తర్వాత మీకు ఈజీగా పేపర్ వచ్చిందనుకో మీకు నార్మలైజేషన్లో యావరేజ్ చేసినాక మీకు మార్కులు అయితే పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట ఈ సిస్టమ్ అనేది. ఫైనల్గా అనేది మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఎస్ఎస్సి జీడీ 2026 క్యాండిడేట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో రిజల్ట్స్ కోసం అలాగే పీఈటీ కోసం, ఇంకా ఎవరైతే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలో ఇప్పటికైనా ప్రాక్టీస్ అయితే చేయండి అనమాట. ఎందుకంటే మీకు 2025లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ మెరిట్లో మనకి 80కి జాబ్ వచ్చిందనుకో, ప్రజెంట్ మీకు 70 లేదా 75 అలా ఉన్నా కూడా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఫైనల్ మెరిట్లో ఆ పర్సన్ అనేది వేరే జాబ్కి వెళ్ళాడనుకో, అలాంటప్పుడు మీకు నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంది అనుకో, మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు మీరు వెయిట్ చేయాల్సినంత అవసరం లేదు.